ప్రత్యూష, మనము 2 weeks బ్యాక్ స్కాన్ తీసినప్పుడు 6 weeks ప్రెగ్నెన్సీ ఉండే, ట్విన్స్ ఉండే. అప్పుడు హార్ట్ బీట్ ఇద్దరికి ఉండే. బట్ ఇప్పుడు 8 weeks స్కాన్ తీసినప్పుడు ఏమైందంటే ఒక్క హార్ట్ బీట్ లేదు. ఇంకొక బేబీ బాగుంది అంతా, బట్ ఇంకొక హార్ట్ బీట్ అన్నది స్టాప్ అయిపోయింది. ప్రత్యూష, ఇది ఎర్లీగా అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ ఫస్ట్ 2-3 months లో ట్విన్స్ లో ఏదైనా ఒక్క ట్విన్ హార్ట్ బీట్ ఆగిపోయి అబార్షన్ ఏమైనా అయినా కూడా దర్ ఇస్ నథింగ్ యూ హ్యావ్ టు వరీ మా. అది బాడీ దానంతకు అది దాన్ని డిజాల్వ్ చేసేస్తుంది. వానిషింగ్ ట్విన్ అంటాము. అది డెలివరీ అప్పుడు బయటకు వచ్చేస్తుంది. వన్ పాసిబిలిటీ. సెకండ్ పాసిబిలిటీ ఏంటి అంటే మీకు కొద్దిగా స్పాటింగ్ ఏమన్నా అయ్యి ఆ బేబీ అన్న చిన్నది కూడా ఎక్స్పెల్ అవ్వచ్చు. మీకు ఎర్లీ ప్రెగ్నెన్సీ డేస్లోనే అయ్యింది, ఇది 6 to 8 weeks మధ్యలో అయింది కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఈ ట్విన్ వలన ఏదైతే హార్ట్ బీట్ ఆగిపోయిందో అబార్షన్ అయిందో దాని వలన హెల్దీగా ఉన్న ట్విన్ అన్నది ఏమి డిస్టర్బ్ అవ్వదు. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే. ఇప్పుడే మనం ఒక పేషెంట్ స్కాన్ చూసాం కదా, ఏదైతే ట్విన్స్ లో ఒక ట్విన్ అబార్షన్ అయింది అని. లక్కీగా ఈ పేషెంట్ కి ఫస్ట్ 3 months లోనే అయింది కాబట్టి మేజర్ గా ఇష్యూ ఏం లేదు. అదే ఒకవేళ మిడ్ ట్రైమిస్టర్ లో అంటే మధ్యలో 3 months లో 4th month, 5th month, 6th month అలాగే ఏమన్నా అయింది అనుకోండి, అప్పుడు కూడా మీరు అంత వరి అవ్వాల్సింది ఏం లేదు. ఇన్ఫెక్షన్ అంటూ ఏం అవ్వదు, ఎందుకంటే లోపల బేబీ స్టెరైల్ గానే ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ ఏం అవ్వదు. కానీ ఒకటే మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఏదైతే ట్విన్ హార్ట్ బీట్ ఆగిపోయిందో ఆ ట్విన్ నుంచి కొన్ని బ్లడ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏమైనా రిలీజ్ అయ్యి మదర్ క్లాటింగ్ ఫ్యాక్టర్ ఏమైనా డిస్టర్బ్ అవుతే అప్పుడు ఇంకొక బేబీ ట్విన్కి ఆర్ మదర్కి ఏమైనా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికి మేము కొన్ని బ్లడ్ టెస్ట్ ఎవ్రీ 2 weeks రిపీట్ చేసుకుంటూ ఎక్కువ మానిటరింగ్ అంటే ఎక్కువసార్లు స్కాన్ చేస్తూ ఇంకొక హార్ట్ బీట్ ఎలా ఉంది అనేది ఎక్కువ మానిటరింగ్ చేసుకుంటూ యూ కెన్ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ. వెరీ రేరెస్ట్ కండిషన్స్లో ఈ ట్విన్ అనేది ఏమైనా ఎక్స్పెల్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు మీకు ద ఛాన్సెస్ యూ మైట్ లూజ్ బోత్ ద బేబీస్. కానీ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో ఇట్ విల్ కంటిన్యూ టిల్ 8th to 9th month. You don't have to worry about it.